హాయ్ ఫ్రెండ్స్, ఈ వర్షాకాలం ఎవరికైనా సరే నోరు కొంచెం ఇదిగా ఉంటుంది, ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. దానికి మీకోసం చిన్న స్నాక్స్ కింద చేయడానికి నేను ముందుకు వచ్చాను. దానికి ఎగ్ బాయిల్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ మీకు చూపిద్దామని వీడియో చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి ఎగ్ ఒకటి, ఉడకబెట్టుకున్న ఎగ్ ఒకటి, కారం, సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్. ఫ్రెండ్, తయారు చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా పొయ్యి ముట్టించుకొని ఫస్ట్ పచ్చి ఎగ్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. పాలగొట్టుకోవాలి ఇట్లా. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కొంచెం, కారం కొంచెం, గరం మసాలా పొడి కొంచెం, సాల్ట్ కొంచెం, ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీకు కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటెక్కింది, మనం వేసుకోవచ్చు. ఇంకా ఉడకబెట్టిన ఎగ్ కూడా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా దీని మీద ఆమ్లెట్ మీద ఇట్లా వేసుకుంటే నైస్గా ఇట్లా ఒకటి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కానిచ్చుకోవాలి. ఎగ్స్ పైన ఇలా కొంచెం లైట్గా అదుగుతూ ఉంటే దాన్ని కతుక్కొని టేస్ట్ కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. తినడానికి కూడా దానికి కతుక్కోమన్న పిజ్జా టైప్లో ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. బాగా కాల్చుకోవాలి, ఎందుకంటే కింద కొంచెం బాగా ఖర్చు ఉంటుంది. ఎగ్గు పైన ఉడకబెట్టి ఎగ్గు కూడా పెట్టాం కదా, ఖర్చు ఎక్కువ ఉంటుంది. కొంచెం బాగా కాల్చి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కావాలి ఫ్రెండ్స్. ఇలా కాలిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొని లైట్గా గరం మసాలా లైట్గా కలుపుకోవాలి. ఇలా మడత పెట్టేసి
ఇంత ఫ్రెండ్స్ ఇంకా వేడి మసాలా ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్. వేడి మసాలా ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ మీరు కానీ తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.